మంత్రి కొల్లు రవీంద్రపై వైఎస్ఆర్సీపీ నేత పేర్ని కిట్టు మండిపడ్డారు. మర్డర్ కేసు నిందితుల్లా రవీంద్ర మాటలున్నాయని విమర్శించారు. తనకు వచ్చే కమిషన్ల గురించి ఎక్కడ బయట పెడతానోనని ప్రెస్ మీట్ పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. గోగులేరుకు పోర్టు తరలివెడుతుంటే ఆపానని అంటున్నారని, అందుకు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. మంత్రి నిస్సిగ్గుగా అబద్ధాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మెడికల్ కాలేజీల కోసం ఏం చేశారో చెప్పాలని నిలదీశారు పేర్ని కిట్టు. కార్యకర్తల ముందు ఏదైతే మా మీద అభియోగాలు మోపుతున్నారో, మా మీద కేసులు పెడుతున్నారో దాని గురించి ఎట్లా జరిగిందో చెప్తే దానికి ఆయన, అలాగే ఆయనకి కమిషన్ రూపంలో ఏమేమి తీసుకుంటున్నాడు కొల్లు రవీంద్ర గారు అనేది చెప్తే ఈ అన్ని నిజాలు బయటకు వచ్చేస్తున్నాయన్న భయంతో కంగారుగా ప్రెస్ మీట్ పెట్టేసి పాపం ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా కొల్లు రవీంద్ర గారు నోటికి వచ్చినట్టు, అంటే ఒక మంత్రి పదవిలో ఉన్నాము, ఒక బాధ్యత గల మంత్రిని అని మర్చిపోయి ఒక మర్డర్ కేసు ముద్దాయిలాగా మాట్లాడారు. నేను కొల్లు రవీంద్ర గారి మాటలు చూస్తే సామాన్య ప్రజలకు అర్థమవుద్ది. ఆయన మాట్లాడిన పద్ధతి కానీ విధానం కానీ చూస్తే అర్థమవుతుంది. సంతకం పేరు నాని గారు ఏమైనా సంతకం పెట్టినట్టు మీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా, లేదా ఊరికే పబ్బం గడుపుగా బురద చల్లుతున్నావా అనేది మీరు ఆలోచించుకోండి. అది సాక్ష్యం ప్రూవ్ చేయండి, మీకు క్షమాపణ చెప్పడానికి మేము సిద్ధం.